నమస్తే అందరికీ. ఈరోజు మనం భారతదేశ వాయువ్య భాగంలో ఉన్న పవిత్ర భూమి పంజాబ్ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ అనే పేరు ఎలా వచ్చింది, అక్కడ ప్రసిద్ధమైన దేవాలయాల చరిత్ర ఏమిటి, ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. పంజాబ్ అనే పేరు ఎలా వచ్చింది? పంజాబ్ అనే పదం 2 పర్షియన్ పదాల నుండి వచ్చింది. పంజ్ అంటే 5, ఆబ్ అంటే నీళ్లు, అంటే 5 నదుల భూమి అన్నమాట. ఈ 5 నదుల పేర్లు: 1 జలం, 2 చినాబ్, 3 రవి, 4 బియాస్, 5 సటలెజ్. ఈ నదులు పంజాబ్కి జీవనధారం. పురాతన కాలం నుంచి ఈ ప్రాంతం సాగుడికి ప్రసిద్ధి పొందింది. పర్షియన్ ఆచారంలో పంజాబ్ అనే పేరు స్థిరంగా మారింది. మొదట మొఘళ్ళు ఇలా పిలిచేవారు, ఆ తర్వాత బ్రిటిష్ పాలనలో కూడా ఇలానే పిలిచేవారు. ఇప్పుడు మనం పంజాబ్లో ప్రసిద్ధ దేవాలయాల చరిత్ర గురించి తెలుసుకుందాం. మొదటిది గోల్డెన్ టెంపుల్. ఇది అమృత్సర్లో ఉంది. ఇది సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన స్థలం. దీనిని హరిందర్ సాహిబ్ అనే అసలు పేరుతో పిలువబడుతుంది. సిక్కులు 5వ గురు అర్జున్ దేవ్ దీన్ని 1604లో నిర్మించారు. అయితే ఇది కేవలం సిక్కులకు మాత్రమే కాదు, అన్ని మతాల వారికి ఓ ఆత్మశాంతి నిలయం. రెండవది దుర్గియానా దేవా మందిర్. ఇది కూడా అమృత్సర్లోనే ఉంది. ఈ ఆలయం గోల్డెన్ టెంపుల్ని పోలి ఉండే శిల్పకళలో నిర్మించబడింది. ఇది మాతా దుర్గాదేవికి అంకితంగా ఉంది. ఈ ఆలయ చరిత్రను చూస్తే హిందూ మరియు సిక్కు సంప్రదాయాలు ఎలా కలిసిపోయాయో తెలుస్తుంది. మూడవది కాళీదేవి మందిరం. ఇది పటియాలాలో ఉంది. ఈ ఆలయం 18వ శతాబ్దంలో పటియాలా మహారాజు బిలాస్ సింగ్ నిర్మించాడు. ఇది కాళీమాతకు అంకితం. ప్రతి ఏడాది నవరాత్రులు ఇక్కడ ఘనంగా జాతరలు జరుగుతాయి. నాలుగవది శివాలా భైరవజీ మందిర్. ఇది లుధినాలో ఉంది. ఇది శివుడికి అంకితంగా ఉన్న ఒక పురాతన ఆలయం. ఇక్కడ భైరవ స్వరూపంలో శివుని పూజిస్తారు. ఈ దేవాలయం స్థానికుల ఆధ్యాత్మిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటి వరకు మనం పంజాబ్ అనే పేరుగా అర్థం, ఇప్పుడు 5 నదుల ప్రాముఖ్యత, అలాగే అక్కడ ప్రముఖ దేవాలయాల చరిత్ర గురించి తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వెళ్ళొస్తాం.